ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సీఎం జగన్ రెడ్డి దొంగ ఓట్ల ద్వారా అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నట్లు మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. నర్సీపట్నంలో ఆయన మాట్లాడుతూ ఆ ప్రయత్నాలను టీడీపీ శ్రేణులు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఓటర్ జాబితాను పరిశీలించి ఓట్లు లేకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. నామినేషన్ తేదీ 10 రోజుల ముందు వరకు ఓటు హక్కును నమోదు చేసుకోవచ్చని అన్నారు. క్షుణ్ణంగా పరిశీలించండి. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే ఎన్నికల్లో గెలవడానికి వీలు లేదు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో జైలుకి పంపించవలసిందే. దాంట్లో వేరే ఆలోచనే ఉండకూడదు. మనకి రాష్ట్ర భవిష్యత్తు కోసం అంటే జైలుకి పంపించాలంటే ముందు ఓడించాలి కదా. మనం ఓడించాలంటే మనకు ఓటు ఉండాలి కదా. అంటే జగన్మోహన్ రెడ్డి చేసేదంటే ఈ వాలంటీరీ వ్యవస్థని అధికారులు కొంతమంది పనికిమాలిన అధికారులు చేతిలో పెట్టుకొని ఈ ఓటర్ లిస్టులో దొంగ ఓట్లు జాయిన్ చేసి లేకపోతే మన ఓట్లు తీయించేసి గెలవాలని ప్రయత్నాలు స్టార్ట్ చేశాడు. ఆల్రెడీ తెలిసిపోయింది అతనికి. రేపు ఎన్నికల్లో నేను జగన్మోహన్ రెడ్డి గెలడన్న విషయం తెలిసిపోయింది. ఓడిపోతే ఇంటికి కాదు జైలుకి కూడా పోతాడని అర్థమైంది. కాబట్టి ఏదోలాగా మన ఓట్లు తీసేసేయడం లేదా ఏదో ప్లాన్ చేసి దొంగ ఓట్లు జాయిన్ చేసి గెలవాలని చెప్పి ఒక ప్లాన్ చేస్తున్నాడు. అది కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని మాట్లాడుతున్నాం. ఓడించాలంటే ఓటు ఉండాలి కదా. అంచేది ఓటర్ లిస్టులు వచ్చాయి కొత్తగా గవర్నమెంట్ ప్రింట్ చేసి పంపించారు ఎన్నికల కమిషను. ఆ ఓటర్ లిస్టుని క్షుణ్ణంగా పరిశీలించండి. ఆ ఓటర్ లిస్టులో మన పేర్లు ఉన్నాయా లేదా, మన బంధువుల పేర్లు ఉన్నాయా లేదా, మన తాలూకు అభిమానుల పేర్లు ఉన్నాయా లేదా, మన తెలుగుదేశం పార్టీ నాయకుల తాలూకు పేర్లు ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా పరిశీలించండి. పరిశీలించిన తర్వాత ఒకవేళ పేరు కానీ లేకపోతే మీరు అనుమానపడవలసిన లేదు. ఎలక్షన్ కమిషన్ మనకి టైం ఇచ్చారు. నామినేషన్ వేసి టైం ఇస్తారు మనకి. ఆ టైంకి 10 రోజుల ముందు వరకు కూడా మన టైం ఉంది. నామినేషన్ అయిపోయిన తర్వాత చేయడానికి అవదు. నామినేషన్ ముందు 10 రోజుల ముందు ఎప్పుడైనా సరే మీరు ఫారం 6 ఫిలప్ చేసిస్తే మీకు కంపల్సరీగా ఓటు ఇవ్వవలసిందే. దాంట్లో ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. అది ఆల్రెడీ ఎన్నికల కమిషన్ మనకి అవకాశం ఇచ్చింది. రెండవది ఏంటంటే ఏవైనా ఓటర్ లిస్టులో లోపాలు ఉన్నా, లేకపోతే చనిపోయిన ఓట్లు ఉన్నా, లేదా డబుల్ ఎంట్రీలు ఉన్నా, గ్రామానికి సంబంధం లేని వాళ్ళ ఓట్లు ఉన్నా మీరు ఆన్లైన్లో ఫారం 7 ద్వారా అప్లై చేస్తే అవన్నీ కూడా తొలగిస్తారు. ఇది కూడా గుర్తుంచుకోండి మీరు. ఇది చాలా అవసరం. దీని మీద మీరందరూ కూడా బాగా జాగ్రత్తగా, మనది 3 నెలలు